సో ఇప్పుడు మనం కొలోసియాలో ఉన్నామండి. ఇక్కడ వీడియో తీసామన్నమాట. ఇది మనం రోమ్ క్యాపిటల్ సిటీలో ఉన్నాం, ఇటలీ క్యాపిటల్ సిటీ రోమ్. సో రోమ్లో మనం ప్రజెంట్ ఇక్కడ కొలోసియం దగ్గర ఉన్నాం. దీన్ని మనం ఎంపీ థియేటర్ అంటాం. మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టేడియంస్ ఉన్నాయి కదా, ఫుట్బాల్ స్టేడియం మోడల్స్, అది దీని రెప్లికాస్ ఇప్పుడు అన్ని మనం యూజ్ చేసింది. దీని ఏజ్ అప్రాక్సిమేట్లీ 2000 ఇయర్స్. 2000 ఇయర్స్. ఇది 80 ADలో స్టార్ట్ అయింది. సో 2000 ఇయర్స్ ఇది. దీని కెపాసిటీ వచ్చి అప్రాక్సిమేట్లీ 55 to 65,000 సీటింగ్ కెపాసిటీ ఇది. ఓకే, ఇందులో మనం 55 to 65,000 కూర్చోవచ్చు. మనం మీకు ఒక ఐడియా ఉందో లేదో, మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకున్నప్పుడు రోమన్ నెంబర్స్ గుర్తున్నాయి కదా. సో ఇక్కడ ప్రతి ఎంట్రన్స్ గేట్ కూడా రోమన్ నెంబర్స్ ఉంటాయి చూడండి, XXV అని. సో అంటే అది 15 అని, 10, 10, 5 ఐ మీన్ 25 అట్లా అనమాట. నెంబర్స్ అన్ని కూడా వీళ్ళు రోమన్ నెంబర్స్ అనేది. సో సీ దట్ XXV 1 2 3 అక్కడ ఉంది చూసారా, ఆర్చ్ పైన. సో దోస్ ఆర్ ద రోమన్ నెంబర్స్. మనకి రోమన్ నెంబర్స్ మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి కూడా ఈ రోమన్ నుంచే వచ్చినాయి మనకి. అండ్ దీంట్లో టోటల్గా 80 ఆర్చెస్ ఉన్నాయి. 80 ఆర్చెస్ ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే, సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం కట్టుకున్నారు ఇది. సో గ్లాడియేటర్ పందాల ఐడియా ఉందా? సో మనుషులకి జంతువులకి, మనుషులకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్, కింగ్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి, ఎవరైనా పడని వాళ్ళు శత్రువులు తీసుకొచ్చి మనుషులకి జంతువులకి మధ్య, సింహం పులికి మధ్య ఫైట్ పెట్టేవారు, లేదా మనుషులకి మధ్య ఫైట్ పెట్టేవారు. ఒక్కోసారి కింద లోపల పార్ట్ అంతా వాటర్ ఫిల్ చేసి బోట్స్లో కూడా యుద్ధాలు జరుపుతూ ఉండేవారు అనమాట. సో ఇది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. కళాపోషకులు. రోమ్ సిటీ చాలా ఓల్డ్ సిటీ అని చెప్తారు కదా. రోమ్ది మనకి చాలా ఓల్డ్ నాగరికత. మనకి ఇప్పుడు మన యూరోపియన్ మీరు ఇప్పుడు చూసే ఉంటారు కదా, నిన్న పీసా, ఫ్లోరెన్స్ ఇవన్నీ వచ్చాం కదా, చూసాం కదా. మీకు ప్రతి ఒక్క మెయిన్ సిటీ కూడా ఒక రివర్ పక్కనే ఉంది. సో మన ఇండియాలో కూడా చాలా మటుకు రివర్ పక్కనే ఉంటాయి చూడండి. ఇప్పుడు గోదావరి కానీ, కృష్ణా కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అట్లానే ఇక్కడ కూడా కంప్లీట్గా ప్రతి నాగరికత కూడా రివర్ సైడ్నే మ్యాక్సిమం స్టార్ట్ అయింది. ఇక్కడున్న రివర్ పేరు రోమ్లోది టాబ్రీనా రివర్ ఇక్కడ. సో యాక్చువల్లీ ఇది కరెక్ట్గా సీజన్ చేంజ్ అయ్యే టైం అనమాట. ఫాల్ నుండి ఇప్పుడు మనం వింటర్ సీజన్కి వెళ్తున్నాం కాబట్టి వర్షం. సో కరెక్ట్గా ఈరోజు ఎక్కువ వర్షం ఉంది, నిన్నటి వరకు కొంచెం లైట్గా ఉంది. సో ఈరోజు నైట్ 12 వరకే వర్షం ఉంది, మళ్ళీ రేపటి నుండి నార్మల్గానే ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్, కానీ ఈ వర్షం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనలాగా కాకుండా ఇట్లా లోపలికి వెళ్ళొచ్చా అండి మనం? లోపలికి లేదు, ఎంట్రన్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ ఇందాక మన గైడ్ చెప్పారు కదా, 15 years బ్యాక్ క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు లోపల వే అని. లోపల వే, ఎస్, చిన్న రెస్టరేషన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఇదంతా మనకి ఇప్పుడు రోమ్లో మీరు ఎక్కడ చూసినా సరే ఇది, ఎందుకంటే 2000 years బ్యాక్ సిటీ ఇదంతా అప్రాక్సిమేట్లీ. సో అంతా రూయన్స్ అయిపోయింది కంప్లీట్గా. సో దాన్ని ఏంటంటే వీళ్ళు ఈ రోమ్ మ్యాక్సిమం ఇటలీలో 40% అంతా కూడా యునెస్కో హెరిటేజ్ సైట్స్ అనమాట. సో వీళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి లోపల ఇక్కడ లోపల చూడండి, కొలోసియం లోపల ఆ 2000 years కూడా వీళ్ళు ఏమీ అంటే సిమెంట్తో వాటితో కన్స్ట్రక్ట్ చేయకుండా పాత దాంతోనే జస్ట్ అలా రెస్టరేషన్ వర్క్స్ స్లోగా చేసి వాళ్ళ హిస్టరీని అలా ఉంచుతున్నారు అనమాట. ఇది అంతా స్టోన్తోనేనా అండి కన్స్ట్రక్షన్? ఇదంతా కూడా ట్రెవర్టీనా స్టోన్ అనమాట. దాంతో కన్స్ట్రక్ట్ చేస్తారు. మార్బుల్స్ ఉంటాయి కదా, ట్రెవర్టీనా అన్నది. సో ఇప్పుడు మీకు హోల్స్ లా కనిపిస్తున్నాయి కదా కొలోసియం మధ్యలో, దాని మధ్యలో ఇనిషియల్గా వీళ్ళు ఏంటి కాపర్ కానీ ఐరన్ కానీ యూజ్ చేసి పెట్టినవి. ఓకే. సో ఇలా చుట్టూ మనం తిరగొచ్చు. అండ్ లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో ఇది కొలోజియం అనేది చాలా చాలా ఫేమస్. ఇది కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్ అండి. అవును, వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్. మనం పిసా టవర్ చూసాము, ఇప్పుడు ఇది చూస్తున్నాము. ఈ ట్రిప్ లో ఆల్రెడీ మనం 2 వరల్డ్ వండర్స్ ని కవర్ చేసేస్తున్నాము. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే యాక్చువల్లీ మనకంటే ఈ హాలీవుడ్ సినిమాలు వాళ్ళు చాలా ఎక్కువ చూపిస్తారు. ఈవెన్ మన తెలుగు మూవీస్ కూడా చాలా ఇక్కడ షూటింగ్స్ అయ్యాయి. అవును, మనకి ఫస్ట్ జీన్స్ మూవీలో సాంగ్ స్టార్ట్ అయింది మనకి. ఓకే, వరల్డ్ వండర్స్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుందంట రూయిన్స్ ఆఫ్ ద రోమన్ ఫోరం. అక్కడ రోమన్
గాడెస్ ఉంటాయి కదా వాళ్ళ గుడులు అన్నమాట. అవన్నీ Okay. రూయన్స్ అయిపోయినాయి కంప్లీట్గా. మీకు కొద్దిగా లాంగ్లో కనిపిస్తుంది కదా హార్సెస్ అన్ని ఉంది అవును, బిల్డింగ్, అవును. అది ప్లాజా వెనీజియా. ప్లాజా వెనీజియా స్క్వేర్. యా, ఓకే. నైట్ టైం మనం ట్రిప్ వెళ్తాం కదా, నైట్ ట్రిప్ లో మీకు దగ్గర అది ఇంక్లూడ్ ఉంటుందా? మన దగ్గరికి వెళ్ళి లైట్స్ వస్తాయి. లైట్స్ వస్తే చాలా బాగుంటుంది అది. ఓకే. సో అక్కడి వరకు తీసుకువెళ్దాం. సో ఇంత వర్షంలో కూడా వీళ్ళందరూ మోస్ట్లీ టూరిస్ట్లు అయి ఉంటారు కదా. అందరూ యాక్చువల్లీ ఈ వర్షం ఇది వీళ్ళకి ఏమీ పెద్ద మ్యాటర్ Matter కాదు, doesn't ఎందుకంటే చాలా పెద్ద వర్షాల్లో కూడా వీళ్ళ వర్క్స్ ఇది కామన్. స్నో ఉన్నా వర్షం ఉన్నా వీళ్ళు ఆగరు, వీళ్ళ వర్క్స్ వీళ్ళు రెగ్యులర్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చాలా చిన్న జస్ట్ మాన్సూన్ కైండ్ ఇప్పుడు వీళ్ళకి. మీకు ఇక్కడ ఆర్చ్ కూడా కనిపిస్తుంది కదా, ఐడియా ఉంది కదా ఆర్చ్ అది. సో మనకి ప్యారిస్లో ఒక ఆర్చ్ ఉంటుంది, ఆర్క్ ద ట్రయంఫ్ అని. సో ఇది ఫస్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేశారు. దీని తర్వాత దీన్ని చూసి నెపోలియన్ బోనపార్టీ తన విక్టరీస్ కోసం ప్యారిస్లో అది కన్స్ట్రక్ట్ చేశారనమాట. వీళ్ళు కూడా వాళ్ళ విక్టరీస్ చూపించుకోవడానికి ఒక ఆర్చ్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ ట్రావెల్ కి వచ్చేటప్పుడు మీరు మెసేజ్ చేశారు కదా, గ్రూప్ లో ఫస్ట్ ట్రావెల్ విత్ కాషన్ కమ్ బ్యాక్ విత్ మెమరీస్ అని పెట్టారు. దట్ వాస్ క్యూట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. నిజమే కదా, ట్రావెల్ అంటే మెమరీసే కదా, అవన్నీ మనం లైఫ్ లాంగ్ మెమరీస్. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రాలేరు, ఎస్పెషల్లీ యూరోప్ లో ట్రిప్స్ కి. సో 14 days ఉండగా యూ నీడ్ టు టేక్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ ఎంజాయ్ విత్ ఆల్ ద గుడ్ మెమరీస్. మళ్ళీ వచ్చినా కూడా ఈ ఏజ్ లో ఏ టైంలో వచ్చింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ ట్రూ. రోమ్ లో ఎటు చూసినా చెట్లు అలా ఉంటున్నాయండి, కరెక్ట్ పైన షేప్ లో అలాగే ఉంటాయండి. వాళ్ళు కట్ చేస్తారు, మెయింటెనెన్స్ అలాగే ఉంటే మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చెట్లన్నీ కూడా కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు. ఈవెన్ మీకు పక్కనున్న గ్రాస్ లాన్ అంతా కూడా మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తారు ఇవంతా. సో ఇది అక్టోబర్ సెప్టెంబర్ లో మొత్తం మనకి ఎల్లో ఆరెంజ్ అలా కనిపిస్తాయి. ఆటమ్ సీజన్ లో చాలా చాలా బాగుంటది. ఐ మీన్ యూరోప్ మీరు ఆల్ సీజన్స్ చూడొచ్చు. వింటర్ లో వస్తే అంత వైట్ గా స్నోతో ఉంటుంది. ఆటమ్ లో స్నో పడుతుందా అండి రోమ్ లో? ఇక్కడ కూడా పడుతుంది, బట్ ఎక్కువగా ఉండదు, బట్ పడుతుంది, అప్పుడప్పుడు పడుతుంది. సో మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము అంతే, సేమ్ ఇప్పుడు ఇలా ఎలా ఉందో చుట్టూ అలాగే ఉంటుంది. వన్ సైడ్ మనకి ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది అనమాట. కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వచ్చిన విజిటర్స్ కూర్చోడానికి కానీ లేదా ఎనీ ఇక్కడ ఏంటంటే ఏమైనా మ్యూజియం, ఓపెన్ మ్యూజియం కైండ్ పెట్టడానికి స్టిల్ ఇది అండర్ ప్రాసెస్ లో ఉంది. ఎర్త్ క్రాక్ వల్ల ఇప్పుడు ఇదేంటంటే ఈ సైడ్కి యాక్చువల్లీ ఇంకొక లేయర్ కూడా ఉండేది. ఎర్త్ క్రాక్ వచ్చినప్పుడు ఇది పడిపోయింది అనమాట కంప్లీట్గా, ఒక అవుటర్ లేయర్ అనేది. సో దాన్ని వాళ్ళు రెస్టోర్ చేసి ఒక సైడ్కి అలా వాళ్ళ కట్టి రెస్టరేషన్ చేసి ఉంచారు ఇదంతా. సో ఇక్కడ ఉన్నవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారా? కొత్తగా బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదంటే ఓపెన్ మ్యూజియం కైండ్ ఏదైనా పెట్టడానికి స్టాట్యూస్ ఒక్కొక్క ఇది ఉంది కదా, స్టోన్ టైప్, అసలు ప్రతి స్టోన్ మీద ఒక్కొక్క స్టాట్యూ ఏమైనా పెట్టడం కోసం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. నిన్న ఫ్లోరెన్స్ లో మనము చూసాం కదా, బ్రిడ్జ్ మీద మొత్తం లేజర్ షో వేసినట్టు. ఇక్కడ కూడా ఎప్పుడైనా అలా వేస్తారా? ఇక్కడ కూడా లేజర్ షో వస్తుంది అప్పుడప్పుడు. ఐ మీన్ సమ్ ఇంపార్టెంట్ డేట్స్ అట్లా లేజర్ షోస్ అన్ని వస్తుంటాయి, ప్రొజెక్షన్ పెట్టి చేస్తారు. చాలా బాగుంటుంది. నైట్ టైం కొలోజియం చాలా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఎనీవే టుడే ఈవినింగ్ మళ్ళీ మనం వస్తాం. నైట్ సో లైట్స్ అన్ని మనం చూడొచ్చు. ఇది మేము ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే కరెక్ట్ గా 4:30 అవుతుంది. 4:30 టైంలో మనం వీడియో తీసాము, కానీ అప్పటికే ఒక 6:30, 7 అయినట్టున్నట్టుంది. అంటే చలికాలం తొందరగా చీకటైపోతుంది అనమాట. సో ఇది చాలా పురాతనమైన కట్టడం. మేము ఇక్కడికి వచ్చాము, మీకు చూపించాలనే మంచి ఉద్దేశంతో చిన్న వీడియో తీసాం. ఎంత వర్షం పడుతున్నా వణుకుతూ వీడియోలు చేసాం. చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.